క్రీస్తునందు ప్రియమైన దేవుని కుటుంబానికి ఉదయకాలపు శుభములు వందనములు. మన ప్రభువును మన రక్షకుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొక ఉదయకాల సమయము, మరొక దైవలేఖనముల భాగముల యొక్క ధ్యానాంశమును మనం ధ్యానించడానికి చేరి ఉన్నాం. దేవుడు మన ధ్యానమును మన వినికిడిలో దీవించుడుగాక. మన శరీరములు, మన ఆత్మలు, మన ప్రాణములు సమస్తము కూడా దేవుని వాక్యముపై కేంద్రీకరించి దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్న మాటలను మనం హృదయంలో దాచుకొని పదిలపరుచుకొని దేవుని దీవెనలకు పాత్రలవుదాం. మొదటగా ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ, కనికరముగల మా తండ్రి, నీకు స్తుతులయ్యా. మరొక ఉదయకాల సమయం ప్రభువా, నీ పాద సన్నిధిలో ఈ విధముగా కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానించే కృపనిస్తున్న తండ్రి, నీకు వందనాలు. మాట్లాడబోతున్నది నేను కాదు ప్రభువా, మీరే మాట్లాడండి. నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకొని మీరు మాతో మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా నా ద్వారా మా కుటుంబానికి మీరు వినిపించి, మీరు మా దగ్గర నుంచి ఎదురు చూస్తున్నదేదో, మా దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నదేదో మా హృదయాలకు తేటతెల్లం చేసి మేము దానికి తగిన రీతిగా మమ్మల్ని మేము మార్చుకోవటానికి కావలసినటువంటి మీ కాపుదల, మీ సంరక్షణ, మీ భద్రత, మీ నడిపింపు నిత్యము దయచేయమని మా ప్రభువు, మా రక్షకుడు, మా దేవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యాకోబు భక్తుడు మాట్లాడిన కొద్ది మాటలను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆ 10 వచనాలలో క్రైస్తవునికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల గురించి యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మన ప్రార్థనలో ఉండవలసినటువంటి ఇంటెన్సిటీని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో ఉండవలసినటువంటి కంపోజిషన్ ఆఫ్ ప్రేయర్ ఎలా ఉండాలో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా మనం వేటికి మీద మన ధ్యానం ఉంచాలో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము లోకానుసారమైన జీవితము, అదే రీతిగా దైవానుసారమైన జీవితము రెండు రకాలుగా జీవిస్తున్నామని మనల్ని హెచ్చరిస్తూ, ఆ జీవితము వదిలిపెట్టి శ్రేష్టమైనటువంటి ఇరుకు మార్గంలో మనం అందరం ప్రయాణించాలని కోరుకుంటూ మనల్ని హెచ్చరిక ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నట్లుగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి అని ఆరంభిస్తూ, ఆ మనలో యుద్ధములు, పోరాటములు నిజానికి దేని నుంచి ఆరంభమవుతా ఉన్నాయి? మనలో పోరాటాలు, యుద్ధాలన్నీ కూడా మన జీవితంలో మనకు కలిగేటువంటి కోరికల ద్వారా ఆ పోరాటాలు, యుద్ధాలు మొదలవుతా ఉన్నాయి. ఒక భక్తుడు అంటాడు, మన జీవితము మనిషి జీవించటానికి కావలసిన సంపాదన దేవుడు ఇస్తూ ఉన్నాడంట. కానీ మనం ఎప్పుడైతే మన కుడి పక్కకు ఎడం పక్కకు చూసుకొని, అరే నాకన్నా ఇక్కడ ఉన్నవాడు, నా కుడి పక్కన ఉన్నవాడు ఇంకా శ్రేష్టంగా జీవిస్తూ ఉన్నాడే, ఇంకా ఉన్నతమైన జీవితం జీవిస్తూ ఉన్నాడే, ఉన్నతమైన పొజిషన్స్ కలిగి ఉన్నాడే, ఆస్తిపాస్తులు నాకన్నా ఎక్కువ సంపాదించుకున్నాడే అని ఎప్పుడైతే మనం ఆలోచన మన హృదయంలో మొదలవుతుందో, ఆ ఆలోచన ద్వారానే యుద్ధము మొదలవుతా ఉంది. అందుకే 19వ శతాబ్దపు మొదటి కాలంలో ఒక సైకాలజిస్ట్ చేసినటువంటి ఒక ప్రయోగం, 25,000 మంది మీద తను ప్రయోగాలు చేశాడు. ఏమని? మనిషిలో ఈ యుద్ధము ఎందుకు మొదలవుతుంది? మనిషి ఈ తపన, ఈ వేదన, ఈ డబ్బు సంపాదించాలన్న ఈ ఆశ, లోకములో ఉన్నటువంటి భోగభాగ్యాల మీద ఆశ మనిషికి ఎందుకు కలుగుతూ ఉంది? ఒకవేళ కలిగినటువంటి ఆశను నెరవేర్చుకోవడానికి మనిషి పలు రకాలైన విచిత్రమైనటువంటి మార్గాలను ఎందుకు ఎంచుకుంటున్నాడు అని ఇతను ప్రయోగాలు చేయటం ఆరంభించాడు. ఈ ప్రయోగాలు చేయటము 25,000 పైచిలుకు మనుషుల మీద దాదాపుగా 20 సంవత్సరాలు ఆయన ప్రయోగాలు చేసి, ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, చివరికి ఆయన ప్రయోగాల సారాంశం ఒక 2 లైన్లలో 25 సంవత్సరాల తన ప్రయోగాలు, ఆ ప్రయోగాల సారాంశం 2 మాటలలో చెప్తా ఉన్నాడు. ఆయన ఏం పెద్ద థీసిస్ ప్రజెంట్ చేయలే, ఒక బుక్ రాసి ప్రజెంట్ చేయలే, ఒకే ఒక 2 మాటల ద్వారా తన ప్రయోగం యొక్క సారాంశాన్ని చెప్తా ఉన్నాడు. ఆ సారాంశం ఎలా ఉందంటే, థింగ్స్ ఆర్ థాట్స్, చేంజ్ యువర్ థాట్స్, థింగ్స్ విల్ చేంజ్.
మన మన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలకు ప్రతిరూపమే మన కళ్ళెదురుగా కనపడుతున్నటువంటి వస్తువులు. ఉదాహరణకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ మైక్, ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి ఈ నా వాయిస్ని ఇంకా క్లియర్గా రావటానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు క్లియర్గా రావాలని ఒక మనిషికి ఆలోచన కలిగింది. ఆ క్లియర్గా రావడానికి నేను ఏ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలి, ఆ క్లియర్గా రావడానికి నేను ఏ మెకానిజం ఉపయోగించాలి, ఆ క్లియర్గా రావడానికి ఏ పరికరాన్ని నేను తయారు చేస్తే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క వాయిస్ క్లియర్గా వస్తుందని ఒక మనిషికి తన మెదడులో కలిగినటువంటి ఆలోచనకు ప్రతిరూపమే ఈ మైక్. అదే రీతిగా మన జీవితంలో మనకు కలిగేటువంటి వేదనలన్నీ కూడా, మనకు కలిగేటువంటి బాధలన్నీ కూడా మన ఆలోచనలకు ప్రతిరూపాలు. మనకు కాని దాని కొరకు మనం పరిగెత్తడం వల్ల, మనకు దేవుడు ఇవ్వని వాటి కొరకు మనం ప్రయాసపడడం వల్ల, మన జీవితంలో మనకు అవసరం లేనిది దేవుడు మనకు ఎప్పుడు ఇవ్వడు. అయితే మనం అది గ్రహించకుండా మనకు అవసరం లేని వాటి కొరకు కూడా మనము ప్రయాసపడి పరిగెత్తడం వల్ల మన జీవితంలో మన యుద్ధము జరుగుతూ ఉన్నాయి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతా ఉన్నవి అని యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మనం విపరీతమైనటువంటి భోగేచ్ఛలను మనకు కోరుకోవటం వల్ల, విపరీతమైన ఆశలు మన హృదయంలో పెంచుకోవటం వల్ల, మనకు కాని వాటి కొరకు మనము ప్రయాసపడటం వల్ల మన జీవితంలో ఏం కలుగుతూ ఉన్నాయంట? యుద్ధాలు కలుగుతూ ఉన్నాయి. మన జీవితంలో పోరాటము మొదలవుతా ఉంది. మన జీవితంలో విపరీతమైన పోరాటము మనం లోకంతో చేస్తూ ఉన్నాం. లోక ఆశలను బట్టి మనం పోరాటం చేస్తూ ఉన్నాం. వాటిని గురించే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం ప్రార్థిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం ప్రార్థనలో మోకరించి ప్రార్థిస్తూ ఉంటాం. వాక్యంలో చెప్పినాడు దేవుడు ఏమని? మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు అన్నిటికీ కూడా దేవుడు జవాబు ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును, తట్టుడి తెరవబడును చెప్పినాడు కదా దేవుడు. అందుకే మనందరూ కూడా చాలా మూర్ఖంగా చేసేటువంటి ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేవుడు ఆయన నామములో ఏది ప్రార్థించినా ఏమి అడిగినా ఇస్తా అన్నాడు. కాబట్టి నేను రేపు ఉదయం లోపల నేను కొద్ది సంవత్సరాల్లోనే చాలా త్వరితగతిన నేను కోటీశ్వరుని కావాలని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలనేటువంటి విపరీతమైన ఆలోచన మనకందరికీ కలుగుతూ ఉంటుంది. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో మనం కోరుకున్నది అన్ని కూడా ఉట్టి పుణ్యానికి గుడ్డెద్దు చేలో పన్నట్లుగా మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయడు. ఎందుకు దయచేయడు? యాకోబు భక్తుడు ఇక్కడ మనకు సమాధానం చెప్తా ఉన్నాడు. ఆ మాటలకు మనం అడిగినట్టు ఈ క్వశ్చన్కి ఎందుకు సమాధానం చెప్పడో మనకి ఇక్కడ సమాధానం చెబుతా ఉన్నాడు. మీరు అడుగుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. 2వ వచనంలో, నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను నా నామమును మీరు ఏది అడిగినా ఇస్తా అన్నాడు కదా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుతారు కనుక మీకేమీ దొరుకుటలేదు. మనం మోకరించి ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా, మనం చాలా సందర్భాల్లో మేము గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు చాలా మంది మనకు చెబుతా ఉంటారు, బాబు గారు మేము చాలా సంవత్సరాల నుంచి వీటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు ఇస్తాడనే నమ్మకంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా జీవితంలో ఈ అద్భుతం కావాలని మేము ప్రార్థన చేస్తాము అని మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము, కానీ మా జీవితంలో ఇది దొరకడం లేదని చాలా సందర్భాల్లో మాకు చెప్తా ఉంటారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, యాకోబు భక్తుడు మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా మనం హృదయాల్లో దాచుకోవాలి. మన జీవితాల్లో మనకు అవసరమైనది ఏది? మీ న్యాయమైన ప్రతి కోరికకు నేను జవాబు దయచేసేదనని దేవుడు చెప్పినాడు. అయితే మన ప్రార్థనలో న్యాయం ఉన్నదా? మన ప్రార్థనలో భోగేచ్ఛల కోసం కాక దేవుని యొక్క ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? ఈ లోక భోగ భాగ్యముల కోసం కాకుండా పరలోకపు భోగ భాగ్యముల కోసం మనం ప్రయాసపడతా ఉన్నామా? దేని కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం? ఆ ప్రయాసం మనం ఎప్పుడైతే మనం నిజంగా దేని కొరకు ప్రయాసపడుతున్నామో మనం గ్రహించినట్లయితే ఈ లోకంలో మనం యుద్ధము చేయటం అనేది మన జీవితాల్లో జరగదు. మొట్టమొదటి మాటలు మీలో యుద్ధములు దేని వల్ల కలుగుతూ ఉన్నాయి? మీరు భోగేచ్ఛల కోసం అడుగుతూ ఉన్నారు కాబట్టి, మనం అందరము భోగేచ్ఛల కోసం ప్రయాసపడుతున్నాము కాబట్టి మన జీవితంలో లేనిపోని యుద్ధాలు మనం చవి చూస్తున్నాం. లేనిపోని యుద్ధాల్లో యుద్ధంలో మనం పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాటంలో ప్రతిదినం మనం ఓడిపోతా ఉన్నాం. ఓడిపోయిన ప్రతి క్షణము దేవుని మీద కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం.
ఓడిపోయిన ప్రతి క్షణము మన విశ్వాసపు పరిమాణం తగ్గుతూ ఉంది. ఆ విశ్వాస పరిమాణం తగ్గకుండా ఉండాలి అంటే మన ప్రార్థనలో ఏముండాలంట? న్యాయం ఉండాలి. మన ప్రార్థనలో కోరవలసినవి మాత్రమే కోరాలి. మన జీవితంలో కావాల్సినవి మాత్రమే మన దేవుని అడగాలి. అంతకుమించి మన దేవుని అడగవలసిన అవసరం లేదు. దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు. పాపలారా, మీ చేతులు శుభ్రము చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. ద్విమనస్కులారా అని చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు యాకోబు భక్తుడు. మనలందరికీ జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు యాకోబు భక్తుడు. మీరు ద్విమనస్కులు, మీ హృదయాల్లో 2 గుర్రాల మీద మీరు స్వారీ చేస్తా ఉన్నారు. ఇటు దేవుణ్ణి కాదనుకోలేకపోతా ఉన్నాము, ఇటు మనం లోకాన్ని కాదనుకోలేకపోతా ఉన్నాం. రెండింటి మధ్య మనం స్వారీ చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మనం చేరవలసినటువంటి ఆ గమ్యస్థాన్ని మనం సరైన సక్రమమైన సమయంలో మనం చేరలేకపోతున్నామని యాకోబు భక్తుడు మనకు ఇక్కడ హెచ్చరిక చేస్తా. ద్విమనస్కులారా, మీ ప్రార్థనలు మీరు మానండి, మీరు చేయవలసిన సక్రమమైన ప్రార్థన మీరు చేయండి అని మనకు చెబుతా ఉన్నాడు. ఒక సందర్భంలో యెహోవా దేవుడు కూడా అంటాడు, అయ్యా మీ ప్రార్థన ఇంకా చాలించండి, మీరు ప్రార్థన చేయొద్దని దయచేసి, ఇంకా నువ్వు ప్రార్థించడం ఆపు అంటాడు యెహోవా దేవుడు. ఎవరితో అంటాడు? యెహోషువ తన తలను భూమి మీదకి ఆనించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ, ఎందాక నీవు నీ తలను భూమి మీద పెట్టి నువ్వు ప్రార్థన చేస్తువయ్యా, నీ ప్రార్థన ఇంకా ఆపు, మీరు చేసిన ప్రార్థన ఇంకా చాలు, మీ ప్రార్థనలో న్యాయం లేదు, నువ్వు ఆపేసే నీ ప్రార్థన. ఎందుకు ప్రభువా నన్ను ప్రార్థన ఆపమంటా ఉన్నావు అని యెహోషువ అడిగినప్పుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను చెప్పినటువంటి ఆజ్ఞను మీరు పాటించకుండా, నేను చెప్పినటువంటి విధంగా మీరు చేయకుండా మీ భోగేచ్ఛల కోసం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన నేను అంగీకరించను. నేను చెప్పినది ఏం చెప్పినా, మీరు దేశాన్ని కొల్లగొట్టిన తర్వాత, దేశం మీద విజయం పొందుకున్న తర్వాత, ఆ దేశంలో నుంచి ఒక పూచిక పూలని కూడా మీరు తీసుకొని రావద్దని నేను కమాండ్మెంట్ ఇస్తే, ఆకాను చేసిన పని ఏంటితో గమనించావా? నీ సహోదరుడు చేసినటువంటి పని ఏదో మీరు గమనించారా? నీ కుటుంబంలో నీ కుటుంబ వ్యక్తి చేసినటువంటి పని గమనించావా? ఆకాను ఒక బంగారపు కడ్డీని తెచ్చుకొని తన భోగేచ్ఛల కోసం ఆశపడి నా మాటలను పక్కబెట్టి నేను నడిచినటువంటి ఆజ్ఞను పక్కన పడేసి ఆ బంగారపు కడ్డీ తెచ్చుకొని ఇంట్లో దాచుకొని ఉన్నాడయ్యా. ఇంకా ఎందాక నువ్వు ప్రార్థన చేస్తావు? ఇంకా మీరు భోగేచ్ఛల కోసం మీ కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ జీవితము, మీ సంఘము భోగేచ్ఛల కోసం ప్రార్థన చేస్తూ ఉంది. సంఘము భోగేచ్ఛల కోసం కాదు, కానీ పరలోకములో మీ భోగాన్ని సంపాదించుకోవటానికి, పరలోకంలో మీ సంపదను అభివృద్ధి చేసుకోవటానికి, పరలోకంలో మీకు నిత్యమైన నివాసాన్ని మీరు ఏర్పాటు చేసుకోవటానికి మోకరించి ప్రార్థించండి, ఆ ప్రార్థనను అంగీకరిస్తాను. కానీ ఆకాను ఏ విధంగా అయితే దొంగలించాడో, ద్విమనస్కులై ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నారో, దేవుడు చెప్పిన మాటలు కావాలి. ఇటు లోకంలో ఉన్నటువంటి బంగారము, వెండి, నగలు, నట్రాలు, బంగళాలు, కార్లు అన్నీ కావాలి. రెండిటి మీద స్వారీ చేయటం కుదరదయ్యా, యెహోషువ ఇక లేయి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని కుటుంబమా, మనము కూడా లేవవలసినటువంటి సమయం ఆసన్నమైనది. మనము కూడా నిద్ర లేవవలసినటువంటి సమయం ఆసన్నమైనది. మనము మోకరించి మన భూమి మీద మన తలలు పెట్టి మన హృదయంలో పనికి మాలినటువంటి ఆలోచనలు అన్నీ పెట్టుకొని దేవుని కోసము మనం ఎంత ప్రార్థించినా కూడా యాకోబు భక్తుడు చెప్పినటువంటి మాటలు, మీరు భోగోచ్ఛల కోసం మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వరని దేవుడు ఏ విధంగా అయితే చెబుతున్నాడో, మనము ఈ లోక భోగేచ్ఛల కోసం ప్రార్థన చేయక పరలోకంలో దేవుని యొక్క సహవాసం ఏర్పాటు చేసుకోవటానికి, పరలోకంలో మనం ఒక నిత్యమైన ఒక బంగళా కట్టుకోవడానికి, పరలోకంలో మన కోసం ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రార్థించడానికి ఈరోజు మనము చేయవలసిన పని, యెహోషువ ఏ విధంగా అయితే తన తలను లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా ప్రభువా అని ప్రార్థించాడో, తన ప్రాయశ్చిత్తంతో ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అలాంటి ప్రార్థన మనం ఈరోజు చేయాలి. ప్రియమైన దేవుని కుటుంబమా, మన జీవితము దేవునికి అంకితము. మన శ్వాస దేవుడిచ్చినటువంటి భిక్ష. మన జీవితంలో అనుభవిస్తున్న ప్రతి భోగేచ్ఛలన్నీ కూడా దేవుడు తన ఉచితమైన కృపతో ఇచ్చినవి. మన తెలివితేటల చేత కాదు, మన జ్ఞానము చేత కాదు, మన బలముతో కాదు మనం సంపాదించుకుంది, కానీ కేవలము దేవుని యొక్క కృప వల్ల మాత్రమే వాటన్నిటి మనం ఈరోజు పొందుకున్నాం, వాటిని అనుభవిస్తూ ఉన్నాం. అయితే మనలో యుద్ధములు ఇంకా దేనికి జరుగుతూ ఉన్నాయంట? మనకు కాని వాటి కొరకు, మనకు దొరికిన వాటికంటే ఇంకా అత్యధికంగా కావాలనే ఆలోచనతో, మన కుండ నిండి పొర్లుతున్నప్పటికీ కూడా ఇంకా కావాలని ఆశపడుతున్నందువల్ల నిండినటువంటి కుండలో నువ్వు ఒక్క చుక్క వేసినప్పటికీ కూడా ఆ చుక్క కుండలో నిలబడకుండా ఏ విధంగా అయితే పొర్లిపోతుందో,
మనం చేసే ప్రార్థనలు కూడా అలా అవుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ రోజు మొదలుకొని మన దేవుని సన్నిధిలో యెహోషువ తల ఎత్తి ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అలాంటి ప్రార్థన, పరలోకపు దీవెనల కొరకు ప్రార్థించడానికి మనం ఆరంభిద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. మన సంఘ అభివృద్ధి కొరకు మనమే ఒక దివిటీలుగా రగిలిపోదాం. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు మనమందరము తరిగిపోతున్న కొవ్వొత్తి వలె ఇతరులకు వెలుగునిస్తూ మన దేవుని సన్నిధిలో నిజంగా నిత్యము వెలిగించబడుతూ సంఘానికి, సమాజానికి ఉపయోగకరమైన జీవితం జీవిద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. పరలోక రాజ్యపు వారసత్వాన్ని మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.